తన్నుకొని పడ్డాం, దెబ్బ తగిలింది. ఒకసారి కాళ్ళు చేతులు ఎరగవచ్చు, లేదా హెడ్ ఇంజరీ అవ్వచ్చు. ఏం జరిగినా మన బాడీ వెంటనే దాన్ని హీల్ చేసే పనిలో పడిపోతుంది. కొన్ని దెబ్బలు రోజుల్లో తగ్గిపోతాయి, కొన్ని వారాలు పట్టచ్చు. మన బాడీలో ఉన్న సెల్స్కి వాటికి అవే హీల్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. కొన్ని చచ్చిపోతే కొత్త పుట్టుకొస్తుంటాయి. ఏం జరిగినా మన బాడీ ఆటోమేటిక్గా హీలింగ్లో పడిపోతుంది. అలాగే ఒక్కోసారి మన గుండెకి దెబ్బలు తగులుతాయి, షాటర్ అయిపోతాం. కన్న తండ్రి చనిపోవచ్చు, కష్టపడిందంతా గంగలో కలిసిపోవచ్చు, నమ్మిన వాళ్ళు మోసం చేయొచ్చు. వీటిని మనమే నయం చేసుకోవాలి. వీటిని నయం చేసే శక్తి మన చేతిలో ఉంది. ఏం జరిగినా, ఎంత అనర్థం జరిగినా హీలింగ్ టైం ఎక్కువ పెట్టుకోకూడదు. మెంటల్ స్ట్రెంగ్త్ ఉండాలి. రోజుల తరబడి ఏడుస్తూ కూర్చోవద్దు. ఎంత ఏడ్చినా ఉపయోగం లేనప్పుడు, జరిగిన నష్టం భర్తీ కానప్పుడు ఎందుకు ఆడటం? వీళ్ళని త్వరగా అందులోంచి బయటకు వచ్చాయి. ఒక్కరి ఓదార్పు కోసం ఎదురు చూడద్దు. అసలు ఎవరూ మనల్ని ఓదార్చకూడదు. మనల్ని మనమే ఓదార్చుకోవాలి. మనకి మనమే ధైర్యం చెప్పుకోవాలి. కష్టం వచ్చినప్పుడు గట్టిగా ఏడు తప్పలేదు, కానీ వెంటనే పనిలో పడిపో. లవ్ ఫెయిల్ అయ్యి కొంతమంది దేవదాస్ అయిపోయి సంవత్సరాల తరబడి తాగుతూ సంబరాలు చేసుకుంటుంటారు. దయచేసి అనర్థానికి సెలబ్రేషన్స్ పెట్టద్దు. అవన్నీ పిచ్చిపోయి సింపతి కోరుకునే వాళ్ళు, జాబ్లెస్ పీపుల్ చేసే పనులు. ఎంత ఫెయిల్యూర్ వచ్చినా నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచించు. హీలింగ్ టైం ఎప్పుడూ ఎక్స్టెండ్ చేయొద్దు. హీలింగ్ టైం ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. అలాగే ఎంత కష్టం వచ్చినా ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు. అన్నం తినడం మానద్దు. నీళ్ళు ఎక్కువ తాగు, నిద్రపో. నిద్ర రాకపోతే స్లీపింగ్ పిల్ వేసుకో. కానీ మన బాడీకి కావాల్సిన ఫ్యూల్ దానికి ఇవ్వాలి. అలా ఇస్తేనే మనం రికవర్ అవుతాం. ఏం జరిగినా నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచించు. నువ్వు చనిపోతున్నాను గంట ముందు నీకు తెలిసినా సరే నెక్స్ట్ ఏం చేయాలో చేసాయి. ఇవన్నీ మనం బతికుండడం వల్ల వచ్చే సమస్యలు. ఏం చేస్తాం? ఈ ఊపిరి వదిలేంత వరకు మనకి కష్టపడతాం. సో మనల్ని మనమే హీల్ చేసుకోవాలి. హీలింగ్ పీరియడ్ ఎంత తక్కువగా పెట్టుకుంటే అంత మంచిది. తనని తాను హీల్ చేసుకునేవాడే అందరికంటే గొప్ప.